హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు తెలుగు టాక్స్ ఎంటర్టైన్మెంట్. నా పేరు వచ్చేసి కుసుమ్ గంజి. ఇది కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్. కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వీడియోస్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూస్ చెప్తున్నాము. మా రివ్యూ నచ్చిన వాళ్ళందరూ మీరు చూడండి, మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి మనం డే 7 ఎలిమినేషన్ రౌండ్స్లో ఏమేమి జరిగింది, నాగ్ సార్ గారు వచ్చారు కదా, అక్కడ ఏమేమి జరిగింది, దీనికంటే ముందు సోనియా విష్ణుప్రియకి జరిగిన గొడవ మీకు ఎంతమందికి కరెక్ట్ అనిపిస్తుంది? విష్ణుప్రియ అన్న మాటకి సోనియా ఫీల్ అయింది, ఎందుకు ఫీల్ అయింది అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. అండ్ సోనియాని పుణ్యశ్రీవా నువ్వేమన్నా అన్నది విష్ణుప్రియ, దాది కరెక్ట్గా అందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ సోనియా ఏడవటం ఎంతమంది కరెక్ట్ అనుకుంటున్నారు? బోరుమని ఏడ్చింది అబ్బాయిని పట్టుకొని. సో దీనికి మీరు ఆన్సర్ చేయండి. అండ్ ఇప్పుడు షోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నాగ్ సార్ రావటమే. ఈ షోలో నో ప్రైజ్ మనీ, ఓన్లీ మీరు పర్ఫార్మెన్స్ చేశారు కదా, ఆ పర్ఫార్మెన్స్ వైజే మనీ ఇస్తాము. అండ్ నేనైతే 5 లక్షలు అనౌన్స్ చేస్తున్నాను అందరికీ. ఇప్పటిదాకా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఇక్కడ నుంచి మీరు బాగా ఆడితే 50 లక్షలు కాదు, ₹1,00,00,000 సంపాదించుకొని వెళ్ళొచ్చు అనుకున్నారు. అండ్ ఇది వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఈ ఏజ్ గ్రూపుల్లో ₹1,00,00,000 సంపాయాలి అంటే యావరేజ్గా 10 సంవత్సరాల పైన పడుతుంటుంది ఒక సాధారణమైన జీవితం ఉన్న వ్యక్తికి. అండ్ ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ బిగ్ బాస్ ఇచ్చింది కాబట్టి మంచి ఆపర్చునిటీ వాడుకోండి. అయితే మీ పర్ఫార్మెన్స్ బిగ్ బాస్కి నచ్చలేదు అని ఒక విషయం చెప్తూ ఒక ఏవి వేశారు అక్కడ. ఆ ఏవి ఇదంతా లివింగ్ రూమ్లో కూర్చోబెట్టారు. ఈ సీన్ జరుగుతున్నప్పుడు ఏవిలో అందరూ నైనిక దగ్గర నుంచి అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్న ఏవి ఒక్కటే పడింది. పడటం మనోళ్ళకి వారం తర్వాత బుర్రలో ఉన్న ఫ్యూజ్లన్నీ ఎగిరిపోయి సారీ బిగ్ బాస్ అబ్బాయి మంచి మాట అన్నాడు సార్, వీళ్ళంతా మర్చిపోయి తెలుగులోకి వచ్చారు, ఇంగ్లీష్ బిగ్ బాస్కి వెళ్ళాల్సింది వీళ్ళు అన్నారు. నాకు బాగా అనిపించింది. ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చండి, ఎంత మాత్రం మీకు ఇంగ్లీష్ వస్తే. అలాంటప్పుడు ఇంకోటి బిగ్ బాస్ గారు చెప్పాల్సింది ఏంటంటే కొద్దిగా తెలుగు ఆడియన్స్ని ఎంకరేజ్ చేయండి. TFIలో మన తెలుగు అని మనం కూడా అంటుంటాం కదా, తేవాలి అందరం ఒకటే ఇండియా అది ఇది. ఎందుకంటే బిగ్ బాస్ హిందీ ఉంది, హిందీ వాళ్ళు చూసుకుంటున్నారు. బిగ్ బాస్ తెలుగు ఉంది, తెలుగు వాళ్ళు చూసుకుంటున్నారు. బిగ్ బాస్ కన్నడ ఉంది, కన్నడ వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి బిగ్ బాస్ ఈసారి మీరు కంప్లీట్ తెలుగు వాళ్ళనే తీసుకుంటారని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. అండ్ తెలుగు టాక్స్ ఎంటర్టైన్మెంట్ రివ్యూ కూడా ఇదే. సో నాగ్ సార్ వచ్చేసి మీరు ఇంగ్లీష్లో మాట్లాడారు కాబట్టి బిగ్ బాస్ ఏదో చెప్పాలనుకుంటున్నారు అన్నారు. బిగ్ బాస్ వచ్చేసి మీరు ₹2 లక్షల లాస్ అయ్యారు ఈ ఇంగ్లీష్ మాట్లాడటం వల్ల. సో 3 లక్షలే మీరు విన్నింగ్ ప్రైజ్ ఈ వారానికి అని అనౌన్స్ చేశారు. అండ్ వీళ్ళంతా లైట్గా ఓకే అనేసారు. 3 లక్షలు ఒక సాధారణమైన జీవితంలో ఉన్నవాడికి ఒక సంవత్సర జీతం అది. అండ్ మీకు ఈజీగా అనిపించింది 2 లక్షలు పోతే పోయినీలే అనేసి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. విష్ణుప్రియ అని రూమ్లోకి వెళ్ళేసి, అంటే వార్ రూమ్లోకి వెళ్ళేసి అదొకటి తెమ్మన్నారు. వార్ హార్న్ అంటారు, అంటే మనం యుద్ధం చేసే ముందు పైప్ లాంటి దాంట్లో అరుస్తాం కదా అందరినీ అలర్ట్ చేయడానికి. అది అంటే అది నోట్లో పెట్టుకొని ఊదినప్పుడు డ్రమ్ సౌండ్ వస్తే నాట్ సేఫ్ అని, హార్న్ సౌండ్ వస్తే సేఫ్ అనేసి నాగ్ సార్ చెప్పారు. ఫస్ట్ వచ్చేసి పృథ్వీని లేపారు. నోట్లో పెట్టుకొని ఊదంగాల్నే నాట్ సేఫ్ డ్రమ్స్ది వచ్చింది డడ్ అని. ఇదంతా ఎందుకో చెప్తాను. సో తర్వాత బేబక్క వచ్చారు, నాట్ సేఫ్ వచ్చింది. తర్వాత మణికంఠ వచ్చారు, నాట్ సేఫ్ అని వచ్చింది. శేఖర్ భాషా గారు సేఫ్ అని వచ్చంగానే సూపర్ అనిపించింది. వీళ్ళంతా ఎలిమినేషన్లో ఉన్న వాళ్ళు అనమాట. వీళ్ళల్లో నుంచి ఒకరిని సేవ్ చేశారు నాగ్ సార్ గారు. సో విష్ణుప్రియ డ్రమ్స్ వచ్చింది, సో నాట్ సేఫ్ అని వీళ్ళంతా. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మీరంతా నేషనల్ టీవీ ముందు కనబడుతున్నారు. దరిద్రమైన డ్రెస్సింగ్ సెన్స్ ఉంది ఒక్కరికంటే డ్రెస్సింగ్ సెన్స్ లేదు, అది మాత్రం అర్థమైపోయింది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకరేమో మ్యారేజ్కి వేసుకునే డ్రెస్ వేసుకొని వచ్చింది కిరాక్ సీత గారు. అది సిండ్రెల్లా డ్రెస్ అమ్మ. కొద్దిగా ప్యాటర్న్ చేయండి. మనమేమో కాపీ కొట్టేదేమో అమెరికా వాళ్ళని, మళ్ళీ బుర్రనేమో ఇటు ఇండియన్ మిక్స్ చేసి అన్నీ కలిపి కొడతారు. గేమ్స్ ఆడుతున్నాము, మళ్ళీ అది వేసుకొని వచ్చి బిగ్ బాస్ నేను ఈ డ్రెస్లో ఉన్నా కదా, గేమ్ ఎలా ఆడాలి బిగ్ బాస్ అంటారు. కొద్దిగా థింక్ చేయండి. మనం వచ్చింది బిగ్ బాస్కి. ఎస్, మీరంతా అందంగా ఉంటారు, రెడీ అవ్వాలి, నేను కాదనట్లేదు. సో ఈ స్పెసిఫిక్గా డ్రెస్సింగ్ సెన్స్ లేదని ఈ బిగ్ బాస్ సీజన్ 8లో వీళ్ళకి ఎవరికి లేదని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి. తర్వాత
యాక్షన్ రూమ్లోకి రమ్మని నాగ్ సార్ గారు అన్నారు. బాయ్స్ వర్సెస్ గర్ల్స్కి ఒకసారి కాంపిటీషన్ పెడదాము అనుకున్నారు. సో పెట్టండి అనగానే బాయ్స్ అందరూ లెఫ్ట్ సైడ్కి రండి, గర్ల్స్ అందరూ రైట్ సైడ్కి రండి అనగానే ఇది బాగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం బాయ్స్ గర్ల్స్ని సపరేట్ చేయడము, వీళ్ళందరిలో టీమ్ యూనిటీని పెంచడానికి బాగా అనిపించింది నాకు. సో సినిమా చెప్పేస్తా మామ స్టార్ నేమ్ అంటే నాగార్జున గారు అని చెప్పారనుకోండి, నాగార్జున గారు మూవీస్ టకా 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 ఇద్దరు కపుల్స్ చెప్పాల్సి వస్తుంది. సో బాయ్స్లో ఫస్ట్ కెప్టెన్ అభి అయ్యారు అండ్ గర్ల్స్లో వచ్చేసి బేబక్క కెప్టెన్గా భాషా గారు అన్నని పిలిచారు. చిరంజీవి గారి పేర్లు అంటే సినిమా పేరు చెప్పగానే కిరాక్ సీత చెప్పలేకపోయింది, ఆ శేఖర్ భాషా గారు విన్ అయ్యారు, టక్క 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 చెప్పేశారు, బాగా అనిపించింది. సో ఈ నేమ్స్ అన్నీ నేను ఇది నార్మల్ గేమే కాబట్టి కొద్దిగా ఫన్గా బాగా ఆడుకున్నారు. ఈ గేమ్లో యాక్షన్ రూమ్లో నీట్గా అనిపించింది, కొద్దిగా ఎంటర్టైన్ చేయాలనుకున్నారు నాగ్ సారు ఆడియన్స్ని. సో కొద్దిగా ఓకే అనిపించింది కానీ తృప్తికరమైన షో కాదు ఇది. నవ్వడానికి కానీ ఫ్యామిలీస్ చూస్తున్నారు, అందరూ కలిపి కూర్చున్నారు. అసలు బిగ్ బాస్ గారు యూత్ని అయితే మీరు అట్రాక్ట్ చేయట్లేదు, ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్నే టార్గెట్ చేస్తున్నారు. ఈ గేమ్స్ ఏందో కూడా నాకు అర్థం కాలేదు. అభయ్ని లేపంగానే బాలకృష్ణ గారు అనగానే బాలకృష్ణ పేర్లు సోనియాని లేపారు. వీళ్ళిద్దరిలో మళ్ళీ అబ్బాయిలే విన్ అయ్యారు. బాలకృష్ణ పేర్లు టక్క 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 చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. దీని తర్వాత విన్ అయిన తర్వాత ఒక పాట వేస్తారు, అక్కడ కొద్దిగా బాగా అనిపించింది. జై బాలయ్య జై జై బాలయ్య అనగానే అందరూ డ్యాన్స్ చేశారు, నీట్గా అనిపించింది. సో నబీల్ ఇంతవరకు ఒక్క గేమ్లో విన్ అవ్వలేదు. నబీల్ గారు మీరు అసలు ఎందుకు వచ్చారో మీకే అర్థమవుతుందో. అండ్ యు ఆర్ ద యంగెస్ట్ వన్, నాకు తెలిసినంత వరకు మీరే యంగ్. మీ వీడియోలు చూసి నేనే ఇన్స్పైర్ అయ్యాను చాలాసార్లు. కొద్దిగా యాక్టివ్గా ఉంటారు, ఎందుకంటే అక్కడ కట్ యాక్షన్ చెప్పడం వల్ల ఏమో, ఇక్కడేమో లైవ్లో చూడటం వల్ల మీరు జీరో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు గేమ్స్ విషయానికి వస్తే అని నేను చెప్తున్నాను. నబిల్ వెంకటేష్ సినిమాలు చెప్పండి అనగానే బేబక్క పట్ట 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 చెప్పి విన్ అయింది. ఫస్ట్ పాయింట్ వచ్చింది గర్ల్స్కి. తర్వాత ఓం గారిని పిలిచారు, పవన్ కళ్యాణ్ పేరు చెప్పమని ప్రేరణకి. సో సేమ్ ఓం గారు అన్నీ బాగా చెప్పి విన్ అయ్యారు. తర్వాత మణికంఠని పిలిచారు, మహేష్ బాబు గురించి సినిమాలు చెప్పని. విష్ణుప్రియ గారు మీరు డ్యాన్స్లు వేస్తారు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, మీకు మహేష్ బాబు గారు సినిమా పేర్లు తెలియపోవడం ఏందండి. ఓం మణికంఠ బాగా చెప్పాడు. సో అగైన్ బాయ్స్ విన్ అయ్యారు. నిఖిల్ తర్వాత ప్రభాస్ గురించి చెప్పన్నారు కిరాక్ సీత గారు. సో మళ్ళీ నిఖిల్ గారు టక్క 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 చెప్పేశారు, నిజంగా సీరియల్ యాక్టర్ అనిపించారు, సినిమాల గురించి బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, అన్నీ చెప్పి విన్ అయ్యారు. తర్వాత పృథ్వీ ఎన్టీఆర్ అన్నారు, వీళ్ళిద్దరిని డిస్క్వాలిఫై చేసి పడేశారు. ఎందుకంటే సోనియా గారు మీకు ఎన్టీఆర్ సినిమాలు తెలియదంటే నవ్వుతారండి. ఆర్ఆర్ తర్వాత ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ ఆయనది, ఆయన తెలియకుండా మీరు నరసింహనాయుడు అని బాలకృష్ణ సినిమా పేరు, ఎంత అవమానం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరు ఏమంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. సోనియాకి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఆమె సినిమాలు తెలియదని ఆమెని బిగ్ బాస్లో ఉంచాలా లేదా మీరే చెప్పండి. తర్వాత స్టోర్ రూమ్కి అబ్బాయి నువ్వు వెళ్ళి అక్కడ ఉన్నవి అంటే గ్రీన్ ఉంటే సేఫ్ అని, ఆరెంజ్ ఉంటే నాట్ సేఫ్ అని. సో మళ్ళీ ఒకరిని సేవ్ చేయడానికి నాగ్ సార్ ఈ నలుగురిలో కొంతమందిని చెప్పారు. విష్ణుప్రియ ఓపెన్ చేయగానే నాట్ సేఫ్ అని వచ్చింది. మణికంఠ బాక్స్ ఓపెన్ చేయగానే నాట్ సేఫ్ అని వచ్చింది. అంటే నాట్ సేఫ్ అంటే గ్రీన్ది వస్తే నాట్ సేఫ్ అని, ఆరెంజ్ వస్తే గ్రీన్ ఉంటే సేఫ్ అని, ఆరెంజ్ ఉంటే నాట్ సేఫ్ అని. సో వీళ్ళందరికీ ఆరెంజ్ వచ్చింది. పృథ్వీది వచ్చేకి సేఫ్ అన్నారు, పృథ్వీ గారు సేఫ్ అని ఫుల్ ఖుషి అయిపోయారు అందరూ. విష్ణుప్రియ కూడా ఏ అని అరిచింది. మరి వాళ్ళిద్దరు ర్యాపో ఏంటో, వాళ్ళిద్దరు కొద్దిగా లవ్ బర్డ్స్ లాగే అనిపిస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు కూడా. మేబీ షోని హైలైట్ చేయడం కోసం ఇద్దరు డిసైడ్ అయినట్టున్నారు. తర్వాత బేబక్క నాట్ సేఫ్ అని వచ్చేసింది. మీకు తెలిసిందే కదా బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. నిన్నే చాలామంది వీడియోస్లో ఎలిమినేషన్ నాకైతే ఈ క్యూరియాసిటీ పోయింది. ఎందుకంటే యూట్యూబ్లో అందరికీ తెలిసిపోయి అవుట్ అని ముందుగానే చెప్తున్నారు. కొద్దిగా దాన్ని బిల్డ్ చేసుకోండి, బాగుంటుంది. షోని షోలాగా పోనీయండి. మన వ్యూస్ కోసం మనం ముందుగానే పాపం వాళ్ళు ఎలిమినేట్ అవ్వకుండానే పిఆర్ టీమ్స్ చేస్తున్నాయా మనం చేస్తున్నాం అర్థం కాలేదు. సో అక్కడి వరకు వచ్చేసి తర్వాత మళ్ళా సరే ఇంకో గేమ్ పెట్టారు. నాకు సార్ మస్తు గేమ్స్ పెట్టారు. ఫస్ట్ పాయింట్ నాకు సార్ వీలైనంత వరకు ట్రై చేశారు. మస్తు ఫ్రీగా ఉన్నారు, ఈరోజు డ్రెస్ వేసుకొని వచ్చారు, నీట్గా అఫీషియల్గా ఉన్నారు, ఫ్రీగా ఆడుతున్నారు. కొద్దిగా ఇంట్రెస్ట్ ఆయనకి కూడా ఉంటుంది కదా, చిన్న వాళ్ళు అనమాట. ఆయన చూసిన లైఫ్లో వీళ్ళంతా కొంతమంది యాంకర్స్, కొంతమంది సీరియల్ యాక్టర్స్, చిన్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా.
నేను కూడా చిన్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అని నేనేం పెద్ద తోపేం కాదు. సో నాగ్ సారు డాగ్ ఇన్ ద బోన్ అంటే ఒక కోన్ పెట్టి ఇద్దరు అటు ఇటు నిలబడాలి, టో హెడ్ టో అని చిన్నపిల్లలు ఆడతారు కదా, అది ఆడిపించారు. ఎవరైతే కోన్ ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళు విన్నర్ అని చెప్పారు. నైనిక మణికంఠ హెడ్ అండ్ షోల్డర్స్ నీస్ ఆడుతుంటే మణికంఠ ఫాస్ట్గా యాక్ట్ చేసాడు. నీకు దండం స్వామి ఫస్ట్ టైం బాగా ఆడేవు, నాకు బాగా అనిపించింది. కొద్దిగా మారేవని డల్గా అయిపోయావు, అది బాగా. గొడవ అయినప్పుడు ఎలా యాక్టివ్గా ఉన్నావో మారినప్పుడు కూడా యాక్టివ్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మారేనని చెప్పి అంటే నేను మాట్లాడితే బూతులు వస్తాయి అన్నట్టు నువ్వు కామ్గా ఉంటే మాకు నచ్చలేదు. యష్మి నబీలు, సో నబీల్ లూజ్ అయిపోయాడు. మళ్ళీ సాంగ్ పెట్టారు, అందరూ ఎంకరేజ్ చేసుకున్నారు, బాగా డ్యాన్స్లు వేశారు. తర్వాత శేఖర్ భాషా గారు బేబక్క విన్ అయింది, హెడ్ టో దాంట్లో స్పీడ్గా ఆడింది. పృథ్వీ విష్ణుప్రియ ఆడారు, విష్ణుప్రియ ఫాస్ట్గా తీసింది, కానీ అది మిస్టేక్ వల్ల పృథ్వీకే ఇచ్చారు. తర్వాత నిఖిల్ సోనియా, అసలు నాకు ఒకటి అర్థం కాలేదు, గేమ్ ఆడేటప్పుడు కూడా నిఖిల్ సోనియా విష్ణుప్రియ బిగ్ బాస్ కూడా కొద్దిగా స్మార్ట్ ప్లే చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళిద్దరు కపుల్స్ కాబట్టి కపుల్స్కే పెట్టారు. సో ఇప్పటి వరకు అయితే మీకు గుర్తున్న వాళ్ళు ఎవరెవరు, మీకు పేరు చెప్పగానే ఏమని వస్తుంది, వీడికి ఓటు వేయాలనిపిస్తుందా, ఆమెకు ఓటు వేయాలనిపిస్తుందా అనిపించిన వాళ్ళు కూడా చూడండి. ఈ గేమ్ అంతా ఆలోచిస్తే ఒక్క అమ్మాయి ఫిట్గా లేదు, వర్స్ట్ ప్లేయర్స్, వర్స్ట్ ఫిట్, వంగలేకపోతున్నారు, ఇట్లా ప్రాపర్గా వంగి పైకి లేకపోలేకపోతున్నారు మనోళ్ళు. కొద్దిగా ఫిట్నెస్ మీద ఫోకస్ చేయండి. మంచి టైము 100 రోజులు ఉన్నారంటే అసలు గోల్డెన్ టైం. ఇక్కడ ఎక్సర్సైజ్లు చేసి ఓము ప్రేరణ వచ్చారు, ప్రేరణ విన్ అయింది, ఓం గారు విన్ అవ్వలేదు అక్కడ కూడా. అభయ్ వచ్చాడు, సీత వచ్చింది, సీత వచ్చేసి విన్ అయింది. గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు, మంచి చాక్లెట్స్ ఇచ్చారు, ఆడపిల్లల్ని షేర్ చేసుకోమని చెప్పారు నాగ్ సారు, కానీ షేర్ చేసుకుంటారో లేదో నాకు తెలియదు. ఆ గిఫ్ట్ హ్యాంపర్ అయితే పంపించారు. సో తర్వాత లివింగ్ రూమ్లోకి రండి మీరు అందరూ అన్నారు. ఈ రూముల్లోకి రప్పించేటప్పుడు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నాకు మస్తు అనిపిస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి ఒక దగ్గర ఉండి చెప్పచ్చు కదా, అన్ని కెమెరాలు ఉన్నాయి కదా, కానీ నాకు సార్ లివింగ్ రూమ్లోకి రండి, సేఫ్ అయిన వాళ్ళు సేవ్ చేయాలి అనేసి అన్నారు. సో రెండు ఉన్నాయి అనమాట, నెక్లెస్ బాక్సులు తెచ్చారు. గ్రీన్ వస్తే సేఫ్, రెడ్ వస్తే అన్సేఫ్ అనమాట. ఇదంతా మీకు గుర్తుపెట్టుకోండి. కలర్స్ ఇండికేషన్ ఉంటే మీ బ్రెయిన్ తోటి గేమ్ ఆడుతున్నారని అర్థము. ఈవెన్ ఆడియన్స్కి కూడా టెన్షన్ వస్తుంది. అప్పటిదాకా గుర్తులేని కలర్స్ అన్నీ మన మైండ్లోకి వస్తాయి, గుర్తుపెట్టుకుంటాము. షోని గుర్తు చేసుకోవడం కోసం గ్రీను, రెడ్, ఆరెంజ్లు వాడుతుంటారు. దీస్ ఆర్ డార్క్ కలర్స్. గ్రీన్ చూడండి, రెడ్ చూడండి. రెడ్ అంటే భయం అని, అన్సేఫ్. సో మణికంఠ, విష్ణుప్రియ, బేబక్క ముగ్గురిని నిలబెట్టారు. బాక్స్ ఓపెన్ చేయగానే నెక్లెస్లో మణికంఠకి రెడ్ వచ్చింది, అన్సేఫ్ అయిపోయారు. విష్ణుప్రియాని లేపంగానే సేఫ్ గ్రీన్. బాగా అనిపించింది నాకు కూడా, విష్ణుప్రియ ఉండాలి గేమ్లో, నీట్గా అనిపించింది. అందరు హగ్ చేసుకున్నారు ఏ అనేసి. పృథ్వీ కూడా దగ్గరకు వచ్చి హగ్ ఇచ్చాడు. బేబక్క రెడ్ వచ్చింది, అన్సేఫ్ తెలిసిందే. బేబక్క పాపం ఛాన్స్, ఇంకొక వారం ఛాన్స్ ఇస్తే బాగా ఆడిద్దని నా ఫీలింగు. మీరేమనుకుంటున్నారు, త్వరగా ఎలిమినేట్ అయిపోయిందనా? ఇంకోటి చాలామంది అనుకుంటున్నారు, నా అభిప్రాయం ఏదనుకున్నా ఎవరొకరు ఎలిమినేట్ అవ్వాలి, వాళ్ళల్లో బేబక్క బక్రా అయిందని నా ఫీలింగు. సో త్వరగా ఎలిమినేట్ చేసి ఒకరిని త్వరగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పంపించాలి కాబట్టి అని బిగ్ బాస్ ప్లే చేసినట్టు అనిపించింది. సో ఇదే గేమ్లో ప్లాను. ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలి, సర్ప్రైజింగ్ ఏంటంటే ఫస్ట్ డే చెప్పిన బిగ్ బాస్ యానిమల్ థీమ్ ఈరోజు అప్లైకి వచ్చింది. మొత్తానికి 6-7 రోజుల తర్వాత మీలో యానిమల్స్ ఎవరెవరో పేర్లు ఇవ్వండి అని చెప్పేసి ఒక నీట్గా చేశారు. యానిమల్ ఆఫ్ ద హౌస్, యానిమల్ డెడికేషన్. సో ఫస్ట్ నబీల్ యాష్మిని లేపారు. నబీల్ యాష్మికి చెప్పాడు, నువ్వు క్యాట్ స్వార్థపూర్వంగా ఆలోచిస్తావు, ఎందుకంటే నీకు పవర్ వచ్చినప్పుడు కుక్కలాగా మాతో పని చేయించావు అనేసి నీకు క్యాట్. సో యాష్మి గారికి క్యాట్ అని చెప్పేశారు. సో యానిమల్ థీమ్ కరెక్ట్గా మ్యాచ్ చేస్తున్నారు ఇప్పుడు బిగ్ బాస్ గారు. సో వాళ్ళ లక్షణాలు చొప్పున ఒక యానిమల్ ఇచ్చేస్తున్నారు. ప్రేరణకి సీత అని లేపింది, స్కార్పియన్ అంట, ట్రస్ట్ వర్తి కాదు, నమ్మలేకపోతున్నాను అని చెప్పేశారు. నేను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే 4-5 పేజీలు ఉన్నాయి ఇవి. నిఖిల్ వచ్చేసి భాషా గారు మీకు ఎవరు చెప్పాలి, కుళ్ళు జోకులు అవి, దండాలు పెడుతున్నారు ఒక్కొక్కరు. ఓం గారు అయితే నన్ను పంపించేయండి బాబు అంటున్నారు కుళ్ళు జోకులకి. మణికంఠ కుళ్ళు జోకు అంటే మీరు వేస్తున్నారు కుళ్ళు జోకు. దోమా అంటే హిందీలో 2 అమ్మలు, అదంట మీరు దోమ అని. మీకు దోమ ఇస్తే మీరు అందరు అట్లా చేస్తున్నారు. చీరాకు అంటే చీరాకు అనేసి మీరే చెప్పుకుంటున్నారు. దానికి నాకు సార్ అయితే బాగా నవ్వారు. బాబు నీకు దండం, నాకు వద్దున ఆయన అన్నారు. విష్ణుప్రియ కూడా చిరాకు వచ్చేసింది అంటుంది. యష్మి బేబక్కని గొర్రె అని పెట్టింది. మీరు గొర్రె ఎందుకంటే బ్లైండ్గా ఫాలో అవుతున్నారు, మీకంటూ ఒక లేదు థాట్ ప్రాసెస్. ఓం గారు భాష సేమ్, కుళ్ళు జోకులు, దోమ.
దోమ అంటే ఎట్లా ఇసుకిస్తుంది మనం పడుకోవడానికి ఈ అంటది కదా ఆ క్యారెక్టర్. మరి శేఖర్ భాష గారు నాకు ఎందుకు ఇప్పుడు 18 అవార్డులు వచ్చినాయి అంటే ఆయన మామూలు మాటకారు అయ్యుండు అండ్ ఎంతో కోట్ల మంది నవ్వించుంటాడు. మరి ఇక్కడ వాళ్ళ క్యారెక్టర్లు సెట్ కావట్లేదా ఈయనకి, లేకపోతే ఈయన ఒరిజినల్గానే ఇలా ఉంటాడా అనేది మనకైతే తెలియదు. ఎందుకంటే ఈయన ప్రీవియస్గా వీడియోస్ ఏం లేదు, రీసెంట్గా లావణ్య తరుణ్ వాళ్ళ గొడవల్లోనే బయటకు వచ్చాడు. సో చూద్దాం ఇంకొక వారం తర్వాత ఎలా ఉంటాడో. సేఫ్ అయ్యాడు కాబట్టి గేమ్లో ఉంటాడు కదా. సో శేఖర్ భాష గారి కామెడీ ఎంతమందికి నచ్చిందో అది కూడా కామెంట్ చేయండి. సో నైనిక వచ్చేసి మణికంఠని స్కార్పియన్ నువ్వు అన్ట్రస్టీ ఫెలోవి అన్నట్టు చెప్పింది. పృథ్వీ బేబక్కని లేపారు, నువ్వు డాంకీ అన్నాడు. డాంకీ అంటే డిఫెండ్ చేసుకోవాలి కదా, అంటే గాడిదలాగా నీ పని నేను అంతే, నా పని ఇంతే సార్ నేనేం చేయలేను అన్నట్టు చేసిందంటే ఇంకా బేబక్క టాపికే ఓవర్ పాపం. ఎందుకంటే ఫస్ట్ 6 daysలోనే ఎలిమినేట్ చేసేసారు అందరు కలిసి. ఓకే ఓట్లు తక్కువ పడ్డాయి ఏంటో తెలీదు. హౌవెవర్ షోలో అయితే ఆమె ఏం అనుకున్న దానికి పర్ఫార్మెన్స్ చేయలే, మీకు తెలుసు మాకు తెలుసు. ఎందుకంటే ట్రైలర్లో బీభత్సంగా చూపించి సినిమా ఫ్లాప్ అయినట్టు అనిపించింది. సో ట్రైలర్లో ఏమో ఫుల్ కామెడీ చేసింది. నాకు సార్ ముందు సార్ సార్ అంటా ఉంటే జోక్ వేస్తుందేమో అనుకున్నాను. నేనైతే బీభత్సంగా ఎక్స్పెక్ట్ చేశాను మంచి ఫన్ జోనర్ క్రియేట్ అవుతుందేమో అని. తర్వాత సోనియా ప్రియాని లేపి నువ్వు నక్కవి కన్నింగ్ లాగా ఉంటావు సోనియా అనేసి చెప్పారు. అభయ్ యష్మిన్ లేపాడు, క్యాట్ సేమ్ స్వార్థము. సీత వచ్చేసి ప్రేరణను లేపింది, బ్లైండ్ ఫాలోవర్ నువ్వు గొర్రెవి అనంది. సీత ప్రేరణను లేపడంలో ఒక అర్థం ఉంది, ఎందుకంటే వీళ్ళిద్దరిలో ఒక ఫైట్ జరుగుతుంది. డస్ట్బిన్లో ఉన్న చెత్త తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి సీత పడై అన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు గొడవ. సో ఈ గొడవ ఒకటి రిజిస్టర్ అయింది నా బ్రెయిన్లో. మీకు ఏ గొడవ రిజిస్టర్ అయిందో మీరు చెప్పండి. విష్ణుప్రియ సోనియా గొడవ రిజిస్టర్ అయిందా, సీతా ప్రేరణ గొడవ రిజిస్టర్ అయిందా? మీ అందరికీ గొడవ వీళ్ళిద్దరిలో ఎవరు బాగా ఫైట్ చేసుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సో ప్రియా సోనియా లేపారు, క్రాకోడైల్ ఫస్ట్ ఒకసారి వాడారు. అయ్యా మర్చిపోయాను, భాష అన్న ఒక జోక్ వేసాడు. భాష లేపి యష్మిని నువ్వు సెల్ఫిష్ అన్నాడు. సెల్ఫిష్ అంటే అందరు అనుకున్నారు సెల్ఫిష్ అని కాదు, సెల్ అంట, తర్వాత ఫిష్ అంట, చేపలు అమ్ముకునేదంట. ఇక నాకు సార్ అయితే ప్లీజ్ భాష కొద్దిసేపు కాముండవా, నా వల్ల అవ్వట్లేదు ఈ కుళ్ళు జోకులుగా అన్నారు. మణికంఠ భాష గారు లేపారు సేమ్ దోమ, నేనన్నా సీరియస్గా ఏడుస్తుంటే వచ్చి కుళ్ళు జోకులు వేసి విసిగిస్తాడు నన్ను అనేసి చిరాకు పెడుతున్నారు అన్నారు. సింపుల్గా నెక్స్ట్ ఎలిమినేషన్ రౌండ్లోకి వెళ్ళిపోయారు. యాడ్స్ ఎక్కువ అవుతున్నాయి బిగ్ బాస్, కొద్దిగా చూసుకో, మాలాంటి రివ్యూవర్స్కి ఎమ్మటే ఇవ్వాలి కదా, యాడ్స్ గురించి కూడా చూడు, ఒక బాధ ఏందో. ఫస్ట్ వీక్ ఎలిమినేషను మణికంఠ బేబక్కను రూమ్లోకి తీసుకొచ్చారు. డ్రమ్స్ కొడుతూ ఉండాలి, డ్రమ్స్ కొట్టి డ్రమ్స్ పగులుతుంది, దాని లోపల స్క్రోల్స్ ఉంటాయి. ఒకళ్ళు ఓపెన్ చేస్తే సేఫ్, ఒకళ్ళు ఓపెన్ చేస్తే అన్సేఫ్ వస్తుంది. సో ఇద్దరు ఓపెన్ చేశారు. బేబక్క అన్సేఫ్ అంటే ఎలిమినేట్, ఎవిక్టెడ్ అనే వర్డ్ వాడారు. తర్వాత మణికంఠ కొద్దిగా చలనమే లేదు మొహంలో, థ్యాంక్ యూ ఆడియన్స్ అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. బేబక్కని హక్ చేసుకుంటుంటే బేబక్క లైటరా బాబు అయిపోయింది, తరింగొట్టారు కదా నన్ను, ఇంకేంద్రా అనుకున్నారు. బేబక్కని స్టేజ్ మీదకి వచ్చాయని నాగార్జున సాగర్ అంటాను నేను, నాగ్ సార్ని. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, నాగ్ సార్ గారు రమ్మన్నారు. తర్వాత ఆమె ఏవి వేశారు, తర్వాత అంతా అయిపోయింది. ఈ ఎలిమినేషన్లో మీకు ఇది జెన్యూన్గా అనిపించిందా బేబక్కని ఎలిమినేట్ చేయడం, లేదా బేబక్క ప్లేస్లో ఎవరు వెళ్తే బాగుండేదో కూడా అది కూడా చెప్పండి. సో ఇంకా షార్ట్స్ బాగా చేస్తాను, వీడియోస్ కూడా తక్కువ టైం ఉండడానికి చేస్తాను. కొత్తగా రివ్యూ ఇస్తున్నాం కదా, అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అండ్ మా తెలుగు టీ టాక్స్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.